బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహానగర వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరొక వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాలు ఇంకా ఎన్ని ప్రాంతాలు మునిగిపోతాయనంటూ భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది, వరుసగా చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బయటకు వాహనాలు తీయలేకపోతున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు సైతం చాలా ప్రాంతాల్లో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు త్రాగడానికి నీళ్లు లేక, ఆహార పదార్థాలు సరిగా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా మునిగిపోయాయి. రోడ్లలో నడుముల్లోతు నీళ్లు ప్రవహిస్తున్న తరుణంలో వాహనాల్లో కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి, కనీసం కార్లు కూడా బయటికి తీయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందంటున్నారు. సుమారుగా మరొక వారం రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ తెలుపుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా సరే ఉదయం ఆఫీసులకు వెళ్ళాలన్నా, సాయంత్రం ఆఫీసుల నుంచి రావాలన్నా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్ల మీద భారీగా వరద ప్రవహిస్తుంది. మరోవైపు సహజంగా రోడ్ల మీద మనం చూస్తుంటాం వర్షాకాలంలో నీరు ప్రవహించడం అనేది, కానీ ఇప్పుడు ఫ్లైఓవర్ల మీద కూడా వరద నీరు ప్రవహిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భారీ స్థాయిలో ఈ వర్షం పడుతుందో. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా సరే నీరే కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఈ డ్రైనేజ్ ఉందో తెలియక చాలామంది కాలినడకన వెళ్ళలేక, వాహనాలు బయటకు తీయలేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్పాని అడిగి తెలుసుకుందాం. శిల్ప, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి హైదరాబాద్లో. సాయంత్రం అయితే భారీగా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ శాఖ ఇంకా ఏమేం చెప్తుంది? ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల మీద ఈ ప్రభావం ఉంది? రైట్, నగరంలో గడిచిన 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం వస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇటు రోడ్లతో పాటు ఫ్లైఓవర్ సైతం కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా నిన్నటి నుంచి ఈ వర్షం అనేది నమోదవుతుంది. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. చిన్న వర్షం వస్తేనే నగరవాసులు ఎంతో ఇబ్బంది పడతారు. అలాంటిది గడిచిన 2 రోజుల నుంచి కూడా ఒకవైపు పెద్ద ఎత్తున వర్షం రావడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఆఫీస్కి వెళ్ళేవారు కావచ్చు, అదేవిధంగా ఇంటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ చాలా ప్రతి సిగ్నల్ దగ్గర దాదాపు 2 నుండి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది నిలిచిపోయింది. ప్రస్తుతం నేను గచ్చిబౌలి దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, మొత్తం ట్రాఫిక్ అనేది జామ్ అయింది. దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర ఇదే పరిస్థితి ఉన్నది. ఇంకోవైపు ఐటీ కార్డర్ దగ్గర ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఒకవైపు జిహెచ్ఎంసీ బృందాలు కావచ్చు, హైడ్రా కావచ్చు, ఒకవైపు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రంగంలోకి దిగినప్పటికీ వర్షం అనేది నిరంతరంగా రావడంతో వాళ్ళకు కూడా ఒక సమస్యగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రానున్నటువంటి వారం రోజుల పాటు ఈ వర్ష ప్రభావం ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పి, ఇంకోవైపు హైడ్రా ప్రత్యేకంగా ఫోన్లకు ఎస్ఎంఎస్లు చేసి మీరు ఏదైనా బయటికి వెళ్ళాలనుకుంటే ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ట్రాఫిక్ కొంచెం గూగుల్ మ్యాప్లో అక్కడ చూసుకొని కొంచెం వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే రోజు కూడా ఒక మెసేజ్ కూడా పాస్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో అది ఈ రోజు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనంగా మారితే ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తుంది. ఇప్పటికే సిటీతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి నిజామాబాద్, ఆసిఫాబాద్, అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు అనేది ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో ఈ వర్షాల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. జనరల్గా 10 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. దాన్ని హైయెస్ట్ వర్షపాతంగా కన్సిడర్ చేసాం. కానీ అలాంటిది గడిచినటువంటి 2 రోజుల నుంచి దాదాపు రాష్ట్రంలో 20కి పైగా సెంటీమీటర్లు నమోదవుతుంది. నిన్న ఏకంగా ములుగు జిల్లాలోని వెంకటాపురంలో 23 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మొత్తం మీద జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. అత్యవసరం ఉంటే బయటికి రావాలి, లేకుంటే బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే ఉపరితల ఆవర్తనం అనేది బలంగా కొనసాగుతుంది, అది ఖచ్చితంగా బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అది అల్పపీడనంగా మారితే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చారు. ఇంకోవైపు నైట్ ఋతుపవనాలు
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. ద్రోణి ప్రభావం అన్నది దాని ఋతుపవన ద్రోణి కూడా బలంగా రాష్ట్రంలో బలంగా వీచడంతో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు అన్ని కమిషనరేట్ పరిధిలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అవసరం ఉంటే బయటికి రావాలి. ఇంకోవైపు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లకి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. గతంలో ఎప్పుడైతే వర్షాకాలంలో ఈ విధంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకు లాగింగ్ లాగౌట్ అనేది షిఫ్ట్ల వైజ్గా చేస్తుంటారు. ఈసారి కూడా అదే విధంగా చేసే అవకాశంతో పాటు ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటే ఏదైతే వరుస సూచనలు కొనసాగుతున్నాయి అన్ని రోజులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 5 రోజుల పాటు ఇటు రాష్ట్రంలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇటు సిటీకి వచ్చేసరికి ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నప్పటికీ కాసేపటి వరకు కూడా భారీ వర్షం నమోదైంది. దాదాపు 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్లు కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేసిన ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే దాదాపు ప్రతి సిగ్నల్ దగ్గర 3 నుండి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది స్తంభించిపోతుంది. ఇంకోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ వాళ్ళు ఖచ్చితంగా వెకేట్ చేయాలి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటే ప్రతి చోట కూడా మాన్సూన్ టీమ్స్ అవైలబుల్గా ఉండాలి. 24/7 వాళ్ళు ఉండి ఏమైనా సమస్యలు ఉంటే విద్యుత్ అంతరాయం కావచ్చు, వాళ్ళ ఇంట్లో వాటర్ వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ అనేది పెట్టారు. వాటికి పెట్టగానే వెంటనే ఇటు హైదరాబాద్ కావచ్చు, మాన్సూన్ టీమ్స్ కావచ్చు పెద్ద ఎత్తున చేరుకొని వాటిని ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే జోనల్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఐటీ కార్డర్ కావచ్చు, పంజగుట్ట కావచ్చు, అటు దిల్సుఖ్ నగర్, అదేవిధంగా చర్చిపోల ప్రధాన ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్తో అయిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వాల్సినటువంటి డెస్టినేషన్ దాదాపు 2 అవర్స్ పడుతుందంటే వర్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద రానున్నటువంటి 5 రోజుల పాటు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ ఇంకా వర్షాల తీవ్రత అనేది పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసు నగర వాసులు మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ట్రాఫిక్. సో ట్రాఫిక్ అనేది ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ట్రాఫిక్ అనేది ఈజీగా మూవ్ అయ్యేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఇంకోవైపు ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేసుకోవాలంటూ కూడా చేస్తున్నారు. ఇంకోవైపు ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాహనాలు నెమ్మదిగా వెళ్ళాలి, లేకుంటే అక్కడ ముందుగా ఉన్నటువంటి మ్యాన్ హోల్ కావచ్చు వీటిలలో కూడా చిక్కుకుపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ ఫాలో అవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. వచ్చే 5 రోజుల పాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాతో పాటు ఇటు నగరంలో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటు నిన్నటి నుంచి కూడా గడిచిన 2 రోజుల నుంచి నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదవుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకవైపు అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి. మొత్తం మీద వచ్చే 5 రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. రానున్నటువంటి 24 గంటల్లో ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో అది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం కూడా ఉన్నట్లు ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ శిల్ప. మరోవైపు మధు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. మధు, హైదరాబాద్లో మేజర్గా ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంది? చాలా ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇల్లు. రైట్, ఐ థింక్ మధు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్, మొత్తం మీద చాలా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనట్లుగా తెలుస్తోంది. అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మనం చూసాం ఈ మధ్య కాలంలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్లు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో. రైట్, మధు పరిస్థితి ఏంటి? లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది? అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా తీవ్రంగా ఉంటాయి. సహజంగా హైదరాబాద్లో భారీ వర్షాలు పడితే ఏ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది? అధికారుల చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వల్ల ఈ ప్రభావం ఉంది. ఇంకా 2 రోజులు తెలంగాణలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా ఈ ప్రభావం ఉంటుందనేటువంటిది హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. కాబట్టి ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం కూడా ఒక సూచన చేసే ప్రయత్నం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం కల్పించాలనేటువంటిది కంపెనీలకు ఇప్పటికే సూచించింది. దానివల్ల కాస్త ట్రాఫిక్ ఇబ్బంది తప్పుతుంది, ట్రాఫిక్లో అంత ఇలా ఉండాల్సినటువంటి అవసరం తగ్గుతుంది అనేటువంటి ఒక సూచన చేసింది. ఎందుకంటే హైదరాబాద్లో సాధారణంగా చిన్న వర్షానికే పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు
చెదురుమదురు ఘటనలు, చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పురాతన భవనాలు కానీ ఇంకా కొన్ని వాటిలో అజాగ్రత్త వహించొద్దు, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ ఉండాలనేటువంటి కూడా సూచన చేసింది. దాంతోపాటు రానున్నటువంటి రోజులు ఇంకా మరొక 2 రోజులు వాతావరణం పెద్ద ఎత్తున ఇలాగే సహకరించకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. వర్షాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది అన్ని జిల్లాల్లో ఇప్పుడు. దాంతోపాటు జలాశయాలు నిండుతూ ఉన్నాయి. భద్రాచలంకి సంబంధించినటువంటి కానీ, శ్రీశైలం కానీ, జూరాల కానీ, నాగార్జున సాగర్ కానీ డ్యామ్లన్నీ ఎక్కువ పెద్ద ఎత్తున నీరు చేరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిపైన కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా నగరాల్లో ఉన్నటువంటి వారు, వివిధ పని సంబంధించినటువంటి దాంట్లో బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మంచినీరును గరం చేసి దాన్ని కాచి వడబోసి తాగాలి అనేటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి నీరుని క్యారీ చేయండి అంటే రోగాల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. కాబట్టి కాస్త అలర్ట్గా ఉండాలి. రానున్నటువంటి రోజుల్లో ఈ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున బ్యాక్టీరియా, దాంతోపాటు మలేరియా, దోమలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నీరు నిల్వ ఉంటాయి రోడ్లపైన, కుంటలపైన, చిన్న కాలనీలో ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉంటాయి. కాబట్టి దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ అటాక్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, జాగ్రత్తలు వహించాలి, దోమతెరలు వాడండి అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. ఆరోగ్యపరమైనటువంటి సలహాలు, సూచనలు కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తానికి వర్షాలు మరొక 2 రోజులు ఈ అల్పపీడనంతో మరొక 2 రోజులు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా వర్షాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్ష ప్రభావం అధికంగా ఉండడంతో అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, వాతావరణ శాఖ నుంచి. రైట్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద హైదరాబాద్లో భారీ వర్షాలు అత్తలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలను బయటకు తీయొద్దంటున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసాం మ్యాన్ హోల్స్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, లేదంటే ఏది డ్రైనేజో ఏది రోడ్డో తెలియక చాలా సందర్భాల్లో కొంచెం రోడ్ స్పేస్ను దాటి పక్కకు వెళ్ళిన సందర్భాల్లో డ్రైనేజీల్లో పడిపోవడం, మ్యాన్ హోల్స్లో పడిపోవడం, లేదంటే పెద్ద గుంతలు ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో యాక్సిడెంట్స్కి గురవడం, ఇలా రకరకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కొంచెం పాత కట్టడాలు ఉన్నట్లయితే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాటిని ఖాళీ చేయాలంటూ అధికారులు చెప్తున్నారు. వాటి పరిసర ప్రాంతాల్లో ఉండొద్దని కూడా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా సమస్య ఉంటే, ఎక్కడైనా వాటర్ కనుక ఫ్లోటింగ్ లేకుండా ఒకే చోట హోల్డ్ అయి ఉన్నట్లయితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి, వాటర్ నిలబడి ఉన్నట్లయితే సమాచారం ఇవ్వాలంటూ చెప్తున్నారు. మరొక 2 రోజులు 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. వర్షాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో